Hi, good morning everyone. I am Ravindra from Nizamabad. I am senior wellness coach in Medicines community. సో మనం ఫిట్గా ఉండాలంటే కనుక మన ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మన బాడీలో ఫ్యాట్ని పర్సంటేజ్ని తగ్గించుకొని అండ్ మజిల్ని గ్రోత్ చేయాలంటే కనుక ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు నేను మీకు మన మజిల్ గ్రోత్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఓకే, ఫ్యాట్ పర్సంటేజ్ని తగ్గించుకొని మజిల్ని ఎలా గ్రోత్ చేసుకోవాలి, మజిల్ టోన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది సింపుల్ ఎక్సర్సైజ్ తోటి మీకు చేసి చూపిస్తాను. సో ఈరోజు నేను మన బాడీని వెయిట్గా మలుచుకొని ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అంటే రెసిస్టెన్స్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలి నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే, సో మీరు కూడా నాతో పాటు చేయండి. ఓకే, సో మీరు కూడా ఇలాగ ఒక మ్యాట్ అనేది అరేంజ్ చేసుకోండి, యోగా మ్యాట్ అంటారు. ఓకే, యా. సో సో ముందుగా నేను మీకు కొన్ని ప్లాంక్ పోజెస్ చేసి చూపిస్తాను. ఓకే, సో ముందుగా ఫుల్ ప్లాంక్ అంటారండి. సో మన బాడీ స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఓకే, సో ఈ పొజిషన్లో ఒక 30 సెకండ్స్ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే, గాలి పీలుస్తూ వదులుతూ ఉండండి స్లోగా. ఓకే, రిలాక్స్. సో ఇదొక ప్లాంక్ పోజ్ అండి. ఈ ప్లాంక్ పోజెస్ వలన మనకి మన బైసిప్స్ కానివ్వండి, చెస్ట్ కానివ్వండి, మజిల్స్ ఇవన్నీ కూడా టోన్ అవుతూ ఉంటాయి. మన కోర్ పార్ట్ అంతా కూడా టోన్ అవుతూ ఉంటుంది. ఓకే, మీరు చేస్తే కనుక మీ బాడీ అంతా కూడా షేక్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఎల్బో ఫోల్డ్ ప్లాంక్ అండి. ఓకే, మన మోచేతుల మీద బేస్ అయ్యి ఉండాలి. సో బాడీ స్ట్రైట్గా పెట్టుకోవాలి. యా, సో చూస్తున్నారు కదా, సింగిల్ లైన్లో బాడీ అంతా కూడా సింగిల్ లైన్లో ఉండాలి. ఈ పోస్టర్ కూడా 30 సెకండ్స్ అనేది ఉండండి. అది ఓకే. సో బాడీ అంతా షేక్ అవుతుంది కదా. ఓకే, రిలాక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం సైడ్ ప్లాంక్ పోజ్ చేద్దామండి. ఓకే, సో సైడ్ ప్లాంక్ పోజ్ అంటే మనం ఎల్బో తోటి సైడ్, ఓకే, సైడ్ని హోల్డ్ చేసుకోవాలి. సో బాడీ మొత్తం లిఫ్ట్ చేయాలి. ఓకే, రెడీ? యా, ఇలా 30 సెకండ్స్ ఉండాలి. ఓకే, రిలాక్స్. సో ఇప్పుడు మనము నేను లెఫ్ట్ హ్యాండ్తో ఉన్నాను, రైట్ హ్యాండ్తో ఉందాం మళ్ళీ అగైన్. ఓకే, సో రైట్ సైడ్ అనమాట, సేమ్ పొజిషన్. ఓకే, లిఫ్ట్ ద బాడీ 30 సెకండ్స్ మెయింటైన్ చేయండి ఇలాగా. బాడీ అంతా కూడా సింగిల్ స్ట్రైట్ లైన్లో ఉండాలి. ఓకే, సో రిలాక్స్. సో ఈ ప్లాంక్ పోజ్ కనుక మీకు అలవాటు ఉంటే కనుక అడ్వాన్స్ వెళ్దాము. ఓకే, సో అగైన్ లెఫ్ట్ సైడ్ అడ్వాన్స్డ్ ఏంటంటే, సో బాడీ లిఫ్ట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఒక లెగ్ని పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే, సో ఇలా కూడా ఒక 30 సెకండ్స్, లేదా మీరు ఎంతసేపు ఉండగలరో అంతసేపు అనేది ఉండండి. ఓకే, ఓకే, రిలాక్స్. సో నెక్స్ట్ అనదర్ సైడ్, రైట్ సైడ్, సేమ్ రైట్ సైడ్ కూడాను. ఓకే, సో టేక్ ద పొజిషన్, lift your body, lift your hand and leg. బాడీ సింగిల్ స్ట్రైట్ లైన్లో ఉండాలి. రిలాక్స్. ఓకే, సో చేస్తున్నారు కదా మీరు కూడా. సో ఎంత ఎఫెక్టివ్గా ఉందో బాడీ అంతా కూడాను. బాడీ అంతా షేక్ అవుతుంది కదా, మీకు స్వెట్టింగ్ కూడా వచ్చేస్తుంది కదా.
సో దీనివల్ల మన బాడీ మజిల్ స్ట్రెంత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి, చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. ఈ ప్లాంక్ పొజిషన్ని 30 సెకండ్స్ నుంచి 2 మినిట్స్ మీరు ఉండగలిగితే కనుక చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుందండి. ఓకే, సో అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి పుషప్స్. ఓకే, యా, సో అందరు చేసిన పుషప్సే సేమ్. సో ఈ పుషప్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఇలా రాకూడదండి. సో ఇలా రాకూడదు, ఇలానే ఉండాలి. ఓకే, ఇలా బెండ్ అవ్వాలి కానీ సో మనకి సైడ్కి రాకూడదు. ఓకే, యూ రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. యా, సో మీరు కూడా నాతో పాటు చేస్తున్నారు కదా, సో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది కదా ఇవన్నీ కూడాను. సో 1 మోర్ వచ్చేసి స్ట్రెంత్ అండ్ రెసిస్టెన్స్లో పాటుగా 1 మోర్ వచ్చేసి స్క్వాట్స్ అండి. సో ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఓకే, ఫిల్ విత్ వాటర్. ఓకే, సో స్క్వాట్స్ కూడా నేను చేసి చూపిస్తాను. మీ లెగ్స్ని ఒక 1 ఫీట్ డిస్టెన్స్లో మెయింటైన్ చేసుకోండి. సో బాటిల్ ఇలా స్ట్రెట్గా పెట్టుకోండి. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మన బాడీ ఇప్పుడు కూడా స్ట్రైట్ లైన్లో ఉండాలి లాగా. ఓకే, యా, దట్స్ ఇట్ అండి. సో ఇక్కడ నేను చేసిన ప్రతి ఎక్సర్సైజ్ కూడాను, ప్రతి పోస్చర్ కూడాను మనము పుషప్స్ వచ్చేసి మనము ప్రతిసారి కూడాను 10 to 15 కౌంట్స్ చేయడం, ఇలా 3 రిపిటేషన్స్ చేయాలి. అండ్ స్క్వాట్స్ కూడాను 10 to 20 కౌంట్స్ 3 రిపిటేషన్స్. అండ్ ప్లాంక్ పోజెస్ అన్నీ కూడాను 30 to 2 మినిట్స్ చేయడం, అవి కూడా 2 to 3 రిపిటేషన్స్. ఇలా కనుక ప్రతిరోజు కనుక చేయగలిగితే కనుక మన బాడీ ఈ పార్ట్ మొత్తం కోర్ పార్ట్ అంతా కూడా స్ట్రాంగ్గా, మజిల్ గ్రోత్ బాగుంటుంది, మజిల్ టోన్ ఉంటుంది. అండ్ మన స్ట్రెంత్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట, బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, సో మన ఈజీగా బాడీ ఫ్యాట్ని కూడా మనం తగ్గించుకొని మజిల్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యా, దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు ది హోస్ట్.